హాయ్ స్టూడెంట్స్, పిఎల్ పబ్లికేషన్ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 2026 డిఎస్సికి సంబంధించి అనేక వీడియోస్ మీ ముందుకు రాబోతున్నాయి. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నందు మనం కొన్ని క్లాసెస్ ప్రారంభించాం. అందులో భాగంగా మొదటి లెసన్ నందు భారతదేశం యొక్క విద్యా వ్యవస్థను గురించి చర్చించుకోబోతున్నాం. అందులో భాగంగా మనం పరిశీలించినట్లయితే ప్రపంచంలో విద్యను అందించినటువంటి, అంటే శాస్త్రాల ప్రకారంగా విద్యను అందించినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి దేశం భారతదేశం. అంటే మొదట విద్య ప్రారంభమైందే భారతదేశంలో అని మన టెక్స్ట్ బుక్ ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ప్రపంచంలో మొదట మూలం, విద్యాపరమైనటువంటి బోధనకు మూలం భారతదేశం అని చెప్పవచ్చు. దీని గురించి మనకి ఇక్కడ ఎఫ్డబ్ల్యూ థామస్ అనేటువంటి ఆయన చెప్తున్నాడు. అంటే విద్య చేత ఇంత పటిష్టంగాను శాశ్వతంగాను ప్రభావితమైన దేశం మరొకటి లేదు అంటున్నాడు. ఇది ఇంపార్టెంట్, కొటేషన్ రూపంలో అడగచ్చు. అంటే విద్య చేత ఇంత పటిష్టంగాను శాశ్వతంగాను ప్రభావితమైన దేశం మరొకటి లేదు అంటే గిన అర్థమైపోతుంది భారతదేశంలోనే విద్యకు పునాదులు పన్నాయని మనకు తెలుస్తూ ఉంది. చరిత్ర గురించి మనం పరిశీలిస్తే మనకు అనేక విషయాలు తెలుస్తున్నాయి. ఇక్కడ ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటి యూనివర్సిటీ ఒకటి ఉంది, విశ్వవిద్యాలయం. అదే తక్షశిల. ఈ తక్షశిల అనేటువంటిది భారతదేశంలో మొదట ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అది పాకిస్తాన్ దేశంలో ఉంది. ఈ యొక్క తక్షశిలలో అనేకమైనటువంటి ఆచార్యులు, పండితులు అక్కడ ఉండి పుస్తకాలు రాసి భారతదేశానికి చాలా ఖ్యాతిని తేవడం జరిగింది. ఆ రోజుల్లో మనం పరిశీలించినట్లయితే చాలామంది గొప్ప వ్యక్తులు, ముఖ్యంగా మన టెక్స్ట్ బుక్ ప్రకారం పరిశీలిస్తే మనకు 3 వ్యక్తుల గురించి ఇక్కడ ప్రస్తావన ఉంది. అందులో మొదటివాడు వ్యాఖ్యానకర్త అయినటువంటి పాణిని. అలాగే మరొక వ్యక్తి ఉన్నాడు, వైద్యశాస్త్ర పండితుడైనటువంటి జీవకుడు. అలాగే అర్థశాస్త్ర పండితుడు, అర్థశాస్త్రం అనే పుస్తకాన్ని రచించినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి కౌటిల్యుడు. అతన్ని మనము విష్ణు గుప్తుడని పిలుస్తాము, చాణక్యుడని పిలుస్తాము. అంటే గొప్ప పండితులు, గొప్ప మేధావులు ఈ తక్షశిల అనేటువంటి యూనివర్సిటీలో ఉండి బోధన అనేటువంటిది అందించడం జరుగుతూ ఉంటుంది. అంటే విశ్వవిద్యాలయంలో మనం పరిశీలించినట్లయితే బోధించేటటువంటి అధ్యాపకులు అనేటువంటి వాళ్ళే ఆ రోజుల్లో విద్యా ప్రణాళికను, పాఠ్య ప్రణాళికలను, బోధన పద్ధతులను, పాఠ్యాంశాలను వాళ్ళు తయారు చేసి అమలు చేసేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో విశ్వవిద్యాలయంలో బోధన గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే అక్కడ ఉన్నటువంటి పండితులు వాళ్ళే దిశానిర్దేశం చేసేవాళ్ళు. అంటే ఇక్కడ బోధన అనేటువంటిది చాలా గొప్పగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పండితులు ఎవరైతే ఉన్నారో, చాలామంది పండితులు మనకు మన టెక్స్ట్ బుక్ ప్రకారం ఉన్నారు. ఉదాహరణ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ కనిపించినట్లుగా ఆర్యభట్ట, పతంజలి, కాత్యాయనుడు, అలాగే పాణిని, వీరితో పాటుగా తీసుకుంటే స్త్రీలు కూడా ఆ రోజుల్లో బోధ చేసేటటువంటి వారు. స్త్రీలు కూడా పండితులుగా ఉన్నట్టు మనకు చరిత్ర చెప్తుంది. అంటే ఇక్కడ మనకు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మైత్రేయి, గార్గి, విశ్వంబర, అవల, లోపాముద్ర, వీళ్ళందరూ కూడా స్త్రీలు, స్త్రీమూర్తులు. అంటే ఆ రోజుల్లో స్త్రీ పురుష భేదం అనేటువంటిది లేకుండా ఉన్నది. ఆ రోజుల్లో విద్యా బోధన అనేటువంటిది చర్చా రూపంలో చర్చించుకుంటూ అనేక శాస్త్రాల మీద చర్చలతోనే ఎక్కువగా పాండిత్యం సంపాదించుకునే వాళ్ళని తెలుస్తూ ఉంది. ఇక్కడ విద్యార్థుల గురించి మనం మాట్లాడుకుంటే సీనియర్ విద్యార్థులు ఉంటారు, జూనియర్ విద్యార్థులు ఉంటారు. సీనియర్ విద్యార్థులు అనేటువంటి వాళ్ళు పండితులు ఎవరైతే ఉంటారో విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఆచార్యులకు వీళ్ళు సహాయం చేసేటటువంటి వాళ్ళు. ఒకానొక సందర్భంలో తీసుకుంటే వాళ్ళు కూడా బోధన చేసేటటువంటి వాళ్ళు. ఈ రోజుల్లో మనం పరిశీలించినట్లయితే సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులు అంటూ ర్యాగింగ్లు చేసుకుంటూ ఉంటారు.
కానీ ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే మన భారతీయ విద్యా వ్యవస్థ జూనియర్స్కు సీనియర్స్ విద్యా బుద్ధులు నేర్పించేటటువంటి వాళ్ళు. వాళ్ళంతా పాఠశాలలోనే ఉంటారు. వర్గ భేదాలు లేవు, ధనిక పేద అనేటువంటిది లేదు. అక్కడ అందరికీ కూడా సమాన రీతిలో విద్యా బోధన జరిగేటటువంటిది. విద్యాదానం అనేటువంటిది చాలా పవిత్రమైనదని మనం గమనించాలి. ఆ రోజుల్లో మనం పరిశీలించినట్లయితే సామాన్యులైతేనేమి, రాజులైతేనేమి, ధనవంతులైతేనేమి విద్య కోసము ఎక్కువగా దానాలు చేసేటటువంటి వాళ్ళని మనకు చరిత్ర ద్వారా తెలుస్తూ ఉంది. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే అనేక దేశాల నుంచి భారతదేశానికి వచ్చి ఆ రోజుల్లో విద్యను పొందుతున్నారు అంటే భారతదేశం యొక్క విద్యా విధానం ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. చైనా అనేటువంటి దేశం చాలా గొప్ప దేశం. ఆ దేశం నుంచి చాలా మంది పండితులు తయారయ్యారు. ఇక్కడ మనకు హుయాన్ సాంగ్ అనేటువంటి వాడు చాలా గొప్ప వ్యక్తి. అతను ఒక యాత్ర చేసుకుంటూ భారతదేశానికి వచ్చి ఇక్కడ చదువుకోవడం జరిగింది. పాహియాన్ అనేటువంటి మరొక పండితుడు కూడా మన దేశానికి వచ్చి మన దేశంలో చదువుకొని మన దేశంలో అనేక రకాలైనటువంటి గ్రంథాలను రాసి మనకు చరిత్రను తెలియచేసినటువంటి గొప్ప వ్యక్తి. అంటే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళలో తీసుకుంటే అనేక దేశాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకు తీసుకుంటే టెక్స్ట్ బుక్ ప్రకారం చైనా, టిబెట్, కొరియా, బర్మా, సిలోన్, జావా, నేపాల్ ఇలాంటి దేశాలను గురించి మనం పరిశీలించినట్లయితే అనేక మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ చదువుకునేటటువంటి వాళ్ళు. ఆ రోజుల్లో మనం పరిశీలించినట్లయితే భారతదేశంలో విద్యా విధానం ఎలా ఉండేటటువంటిదంటే విద్య జీవితం కోసం అనేది ప్రధాన సూత్రం. అంటే మనిషి అనేటువంటి వాడు విద్యను ఎందుకు నేర్చుకుంటున్నాడు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఇక్కడ ముఖ్యమైనటువంటిది జీవితం కోసం విద్యను అభ్యసించేటటువంటి వాడు. సమాజంలోకి వెళ్ళిన తర్వాత అతని యొక్క జీవన విధానాన్ని ఎలా కొనసాగించాలో అంటే తన భవిష్యత్తును గురించి తెలుసుకునే దానికోసం, భవిష్యత్తును మంచిగా మలుచుకునే దానికోసం ఈ విద్య అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మరొక ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ భారతదేశాన్ని ఒక అద్భుతమైనటువంటి భూమిగా పేర్కొనడం జరిగింది. అనేక మంది మేధావులు భారతదేశాన్ని గురించి చెప్తూ ఇక్కడ శాస్త్రాలను, ఇక్కడ ఉన్నటువంటి విద్యా విధానాన్ని, ఇక్కడ ఉన్నటువంటి పండితులను పొగడడం జరిగింది. వాళ్ళంతా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు చెప్పేటటువంటి అంశం ఏంటంటే భారతదేశాన్ని ఒక అద్భుతమైనటువంటి భూమిగా వాళ్ళు భావించారు. అంతేకాకుండా మనం పరిశీలించినట్లయితే బోధన విధానం అనేటువంటిది ప్రపంచం మొత్తం మీద ఈరోజు 2 విధాలుగా ఉంది. అదే ఒకటి నియత విద్య, 2 అనియత విద్య. మనము విద్యలో ఉన్నటువంటి రకాల గురించి చెప్పుకున్నాం. అంటే ఇక్కడ పాఠశాలకు వెళ్ళి ఉపాధ్యాయుని ద్వారా విద్యను అభ్యసించడం అనేటువంటిది ఒక ప్రక్రియ అయితే సమాజంలో ఉంటూ సమాజంలో జరిగే సంఘటనలను తెలుసుకుంటూ కొన్ని విషయాలను అతడు విద్యగా భావించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈరోజు ఈ 2 విధానాలు ఈరోజు ఉన్నటువంటివి కావు. క్రీస్తు పూర్వం నుంచి మన దేశంలో ఇవి ఉన్నాయని మనం గమనించాలి. ఒక మాటలో చెప్పాలంటే విద్య గురించి చెప్పాలంటే విద్యలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటటువంటి వ్యక్తులు 2 ఉన్నారు. అందులో ఒకడు విద్యార్థి కాక రెండో వాడే అధ్యాపకుడు. ఇక్కడ అధ్యాపకుడు అనేటువంటి వాడు వినయం కలిగినటువంటి వాడుగా, మార్గదర్శకంగా ఉంటూ, ఒక స్నేహితునిగా ఉంటూ, ఒక తండ్రిగా భావిస్తూ విద్యార్థులను చూసుకోవడం వలన ఈ విద్యార్థులు అనేటువంటి వాళ్ళు కూడా గురువుల యొక్క క్రమశిక్షణ నేర్చుకొని తన ప్రవర్తనను మార్చుకోవడం జరుగుతుంది. ఒక ఉత్తమమైనటువంటి పౌరుడుగా ఈరోజు భారత ప్రభుత్వం ఉత్తమమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఆ రోజుల్లోనే ఈ ప్రక్రియ అనేటువంటిది ప్రారంభమైంది. భారతదేశంలో అనేక మంది గొప్ప వాళ్ళందరూ కూడా ఆచార్యుల దగ్గర ఉంటూ వాళ్ళ దగ్గర నేర్చుకొని గొప్ప వ్యక్తులుగా తయారు కావడం జరిగింది. ఈ విధంగా తీసుకుంటే భారతదేశం యొక్క విద్యా విధానం అనేటువంటిది ప్రపంచ విద్యా విధానానికే మూలమైందని మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ అంశము మనం గమనించినట్లయితే నిర్వచనాలు, డెఫినేషన్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్.
అవి మరొక వీడియోలో మీకు అందిస్తాను.